అసలు పుష్ప 2 అంటే పుష్ప 2 బ్రో. అల్లు అర్జున్ ఫ్యాన్ గా ఒట్టే చెప్తాను గుండె మీద నిరూపించుకున్నారు. ప్రౌడ్ మూమెంట్ బ్రో. పుష్ప 2 జాతర సీన్ ఉంటుంది బ్రో. ఇచ్చి పడేసి క్లోజ్అప్ షాట్ ఉంటుంది. ఇక అది ఊహకు అన్నది. అంతేనా? రివ్యూ అంటే సినిమా బాక్స్ బస్టర్. 100 కోట్లు కాదు, 2000 crores, 3000 crores అన్ని పోతాయి. ఫిక్స్ చేసుకోవాలి. ఆస్కర్ అవార్డ్, నేషనల్ అవార్డ్ అన్ని మా ఓకే. అల్లు అర్జున్ ఫ్యాన్, ప్రౌడ్ ఆఫ్ అల్లు అర్జున్ ఫ్యాన్. జై పండిత్. ఏం లేదు బ్రో, కూర్చున్న వాళ్ళు లేచి మరి చప్పట్లు కొడతారు సినిమా అంటే. అది పుష్ప 2 ద రేస్ ద రైస్. ర్యాంపేజ్ 3 వస్తుంది. ఫిక్స్ చేసుకోవాలి. అన్ని బద్దలు కొట్టింది మా వాడు. సో మీకు మెయిన్ గా నచ్చిన హైలైట్ ఏంటి పుష్పలో? జాతర సీన్ భయ్యా. జాతర సీన్ క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఊహకు ఉంది అది. ఊహకు ఉంది అంతే. సో డైలాగ్ చెప్తారండి. డైలాగ్ రప్ప రప్పే పుష్ప 2 అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అని ఫ్యాన్స్ అని ఏం లేదు, ప్రతి ఒక్కరు చూసే మూవీ. సినిమాలో మాత్రం మీరు ఊహించిన ఫైట్ ఇంకోటి అయితే ఊహించని ఫైట్ ఇంకోటి ఉంది. మీకు అది తెలీదు, మీరు చూస్తే తెలుస్తుంది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది కంపల్సరీ. సినిమా లాగ్ ఉందన్న వాళ్ళకి వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయలేదు. అది చెప్తా అంతే. అంతే ఈసారి తగ్గేది లేదు. రెండు జాతర సీన్ ఎలా అనిపించింది? జాతర సీన్ మాత్రం జాతర మొత్తం జాతర అయిపోయింది అంతే. ఇంకా కేసీబీడి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అయితే ఇచ్చిపోవాడు. క్రేజ్ అసలుకి మైండ్. అసలు పుష్ప 1 అంటే పుష్ప 2 ఇంకో రేంజ్. మైండ్ పోతుంది. సుకుమార్ అయితే దేవుడు. అసలుకి 1000 crores ఈజీ దాటిపోతుంది. దానికంటే ఎక్కువ అవ్వచ్చు. రాజమౌళి ప్రశాంత్ తర్వాత సుకుమారే ఇచ్చి పడేసిండు. ఇంటర్వెల్ సీన్ మాత్రం బాగుంది, చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం ట్రైలర్ ఎట్లుందో దానికంటే ఎత్తు మూవీ. అది సీను. హీరోయిన్ యాక్టింగ్, విలన్ యాక్టర్ అల్లు అర్జున్ అయితే చించేశాడు యాక్టింగ్. న్యాచురల్ యాక్టర్. ఒక యూత్ కి అయితే ఐకాన్. కొంచెం లాగ్ ఉంది స్టార్టింగ్ లో చెప్పి చాలా మంది. లేదు, మంచి స్టోరీ అన్న. స్టోరీ అర్థం చేసుకునే వాళ్ళు స్టోరీ అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఆ ప్రకారం అయితే నాకైతే అంత ఏం లాగ్ అనిపించలేదు. సినిమాని ట్రోల్ చేసే వాళ్ళకి రోల్ అంటే ఇప్పుడు దేనికైనా ఇప్పుడు పాజిటివ్ అంటే దాని నెగిటివిటీ పక్కా ఉంటుంది. దానికైతే మనం లైట్ తీసుకోవాలి. చూసే వాళ్ళు చూస్తుంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళ పని వీళ్ళదే అంతే. మీరు మెగా ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్? నేను అట్లేం లేదు. అందరు సినిమాలు అన్ని వచ్చారంటావా? వస్తారు, అందరు వస్తారు. అట్లా అంతే అందరిని రిసీవ్ చేసుకోవాలి. అంతే అన్ని చేయాలి మనం. అదే అనమాట. ఎక్కడ కూడా మామ అన్న ఫోటోలు లేవెందుకు అంటున్నా అంటే మనం రీసెంట్గా తెలిసిన క్లాస్ అయితే తెలుసు కదా మనకి. సో దానివల్ల ఇప్పుడైతే రిలేషన్లు అన్నీ పెరిగిపోతాయి. దానికి కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంది. అంతే అన్న. గా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ తర్వాత బాగుంది. చీర కట్టుకొని ఫైటింగ్ సీన్ అది జస్ట్ ఒక పార్ట్ మూవీలో. ఇంకా చాలా మంచిగా ఉంది మూవీ. జాతర డ్యాన్స్ అంతా మంచిగా ఉండే. ఇగో 10th class పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాయ్ ఫ్యాన్స్. వాళ్ళే మెయిన్గా వాళ్ళు వచ్చి చెప్పాలి. మేము సినిమా ఇంట్రెస్ట్ చూసి వచ్చినాం. పుష్ప ర్యాంపేజ్లో చూడాలి. ఈ పాట ఓకే అనిపించింది నాకు. అంతా బాగా అనిపించలేదు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? 3.5 ఇస్తాం. సంబంధనే మంచిగా. నేషనల్ అవార్డు కాదు బ్రో, ఈసారి ఇంటర్నేషనల్ అవార్డు వస్తుంది. మా బాయ్ అంటే నాకు పిచ్చబ్బా. ఎప్పటి నుంచి నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం? చిన్న ఉన్నప్పటికెళ్ళి నాకు ఫస్ట్ అల్లు అర్జునే ఉండే. ఇప్పటికీ నాకు అల్లు అర్జునే. కాకపోతే ఒక్కొక్క సీన్కి గూస్ బంప్స్ వస్తాయి. అసలు సెకండ్ జాతర సీన్ అయితే వాళ్ళ చెల్లెని కాపాడడానికి పోతాడు బ్రో, వాళ్ళ బిడ్డను కాపాడడానికి పోతాడు. వేరే అసలు మొత్తం పుష్ప అంటేనే ఇక మొత్తం హిట్ అయిపోయింది ఈసారి. పుష్ప 1కి 2కి అసలు పోలికనే లేదు. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? అసలు ట్రోలింగే రాదు బ్రో. ఒక్క ట్రోలింగ్ అనేది నడవదు. అసలు వేరే ఉన్నాయి సీన్స్. ప్రతి ఒక్కటి ఒక్కొక్క సీన్కి ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఒక్కొక్క సీన్ అసలు గూస్ బంప్స్ తీసుకొని వస్తుంది. కానీ కొంచెం టికెట్ రేట్స్ హై ఉన్నాయని చెప్పి చాలా మంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇక చూసేటోళ్ళు చూస్తారు కదా బ్రో. ఫ్యాన్స్ అనగా చూస్తూనే ఉంటారు. ఈ విధంగా అల్లు అర్జున్ ఎప్పుడు చూసారా? మీ ఏ మూవీలో చూసారా? అసలు ఈ మొత్తం క్యారెక్టర్స్కి ఆయన చేసిన సినిమాలకు ఈ సినిమాకి అసలు సింకే లేదు బ్రో. అసలు ఈ జాతర మొత్తం
ద రూల్ నడుస్తుంది, పుష్ప రూల్. ఎవరన్నా అల్లు అర్జున్ లాగా చేశారు ఇంతవరకు తెలుగు అసలు ఏ హీరో లేడు, ఏ హీరో రాడు. ఆస్కర్ పక్కా అంటావు. ఆస్కర్ కాదు బ్రో, దాని అమ్మ దానికి ఇంకా అంతకంటే పెద్దది ఉంటే అదే వస్తుంది అంతే. థ్యాంక్ యూ. సినిమా అయితే మెంటల్ ఉంది. ఒక్కొక్క సీను సుక్కు సార్ ఇచ్చి పాడేసిండు. అసలు మాటల్లో చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు, మీరు చూసినా మీకే అర్థమైంది. జాతర ఫైట్ గురించి ఏం చెప్తారు? జాతర ఫైట్ కంటే ఇంకా లాస్ట్ ఫైట్ రప్ప ఫైట్ అయితే ఇంకా హైలైట్ ఉంది. సాంగ్స్ ఎలా అనిపించింది? సాంగ్స్ శ్రీలీల సాంగ్స్, అసలు శ్రీలీల చేసిన డాన్స్ అయితే కిస్సాకి వేరే లెవెల్. అసలు సినిమా హైలైట్ ఏంటి? సినిమా హైలైట్ ఏంటి? హైలైట్ ఏం చెప్తారు అల్లు అర్జున్ కాకుండా? అల్లు అర్జున్ లాస్ట్ ఎమోషనల్ సీన్, లాస్ట్ సినిమాలో అల్లు అర్జున్ హైలైట్. బాహుబలి రికార్డ్ మాట్లాడదాం. సింపుల్ గా చేస్తుంది, సింపుల్ గా బ్రేక్ చేస్తుంది. బాహుబలి రికార్డ్ సింపుల్ గా చేస్తుంది. రికార్డ్ పోతుంది, బాహుబలి రికార్డ్. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫస్ట్ కలెక్షన్ ఎంత ఉంటుంది? చాలా బాగుందన్న. సుక్కు మార్క్ అలా కనిపించిపోతుంది అంతే. అందరూ ఏంటంటే యూత్కి తీసేరాము అంతా నరగడం ఇదంతా ఉండిద్ది అనుకుంటారు, కానీ చాలా ఎమోషనల్స్ ఉంటాయి. అవి ఉండిద్ది అంటే ఫైట్స్ ఉంటాయి, సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. కానీ చాలా ఒక మాట చెప్పాలంటే అంటే ఫస్ట్ ఏంటంటే ఫ్యాన్స్ అనుకుంటారు కదా, ఫ్యాన్స్ మామూలుగా వచ్చేసి చెప్పేసి వీళ్ళే రివ్యూస్ చేస్తారు అనుకుంటారు. కానీ నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నా, ఈ మూవీ అనేది ఫ్యామిలీ డ్రామా అన్న. కాకపోతే సుక్కు స్టైల్లో కొంచెం మొరతగా చెప్తాడు అంతే, గట్టిగా. అసలు మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసిందే ఉండిద్ది అక్కడ, కాకపోతే మనం అలా తీసుకెళ్తే ఆ స్క్రీన్ ప్లే చాలా బాగుందన్న. సో నిన్న ఫ్యాబ్ హైలైట్ ఎవరంటే సినిమాలో బన్నీ గారి గురించి చెప్పాల్సిన లేదు. బన్నీ ఆల్వేస్ బండి కాకుండా ఇంకెవరు హైలైట్? ఫ్యాబ్ 5 పైసలు గారు. ఆయన అసలు తగ్గేదే లేని డైలాగ్ వచ్చింది కదా, దానికి ఉండిద్ది అన్న గట్టిగా. చాలా బాగుంటుంది. అందరు జాతర అంటారు, కానీ ప్రతి సీను కొంచెం చాలా బాగుంటుంది అన్న. ఫ్యామిలీ పరంగా దృష్టిలో పెట్టింది ఎప్పుడు సుక్కు అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ కదా, చాలా బాగా తీసాడు. ఈ పుష్ప 2 బాగాలేదని వైరల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకి అన్న ఆ చేతిలో ఉన్నది ఒక కీప్యాడ్, మా అయితే ఒక ల్యాప్టాప్ అంతే తప్ప జెన్యున్గా వచ్చి మూవీ చూడమన్నారు థియేటర్లో. ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నేను చూసా సినిమా లాస్ట్ 15 మినిట్స్ ఉండేది అనమాట సీన్కి. మనం యూఎస్లో అలా చూస్తాం ప్రీమియర్స్లో, చప్పట్లు కొడితే మన వాళ్ళందరూ ఏమంటారు, అరే ఏంట్రా బాబు అలా చంపినప్పుడు విజిల్ వేయాలి కానీ చప్పట్లు కొడతారు ఏంటంటారా. నేను ఈ సినిమాకి ఎక్స్పీరియన్స్ చేసా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కాదు, మేము జాతర చేసి మేము చప్పట్లు కొట్టాం సీన్కి. అంటే అంత సెంటిమెంట్ ఉండిద్ది. ఫ్యామిలీ డ్రామా చాలా మొరటగా చెప్తాడు. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ్య, ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఇట్లా ఎన్నిసార్లు అయినా మ్యాక్సిమం ఒక 2-3 టైమ్స్ చూడొచ్చు సినిమా. అంతే ఓన్లీ అల్లు అర్జున్ అనే కాదు, విజువల్స్ సుకుమార్ గారు అయితే వేరే చేసిండు. ఆ డిఎస్పీ అనుకుంటే ఈ మధ్య డిఎస్పీ చేయట్లేదు అంటే, డిఎస్పీ కొట్టిన బీజిఎం ఇప్పుడైతే ఈ టైంలో ఎవరు కొట్టలేకపోయారు. యాక్చువల్లీ కొన్ని మాస్ బీజిఎమ్స్ ఇంటర్వెల్ షాట్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. సో థ్యాంక్ యూ. నాకు నచ్చిన హైలైట్ సీన్ ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీక్వెల్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఎక్స్పెక్టేషన్కి మించి ఉంటుంది. అది ఫస్ట్ జాతర సీన్ కంటే అది ఇంకా చాలా బాగుంటుంది. సో మీరు అంత ఎక్స్పెక్ట్ చేసిన కంటే మించి ఉంటుంది మరి. పక్కా బ్రో, మీరు ఒక ఫ్యాన్కి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా చాలా బాగుంటుంది. నార్మల్గా నేను పొంగ్లైన్ ఫ్యాన్ అయినా ఇంత చెప్తున్నా అంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా మీరు చెప్తారంటే ఎవ్రీవన్ ఒక ఫ్యాన్ ఇన్ అయినప్పుడు ఇక అందరు కలిసి చూస్తారు కాబట్టి పక్కా మ్యాక్సిమం కొడుతుంది, బాగా కొడుతుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ 2 హాఫ్స్ బాగున్నాయి. శ్రీవల్లి యాక్టింగ్ బాగుంది. పుష్ప అయితే మైండ్ బ్లోయింగ్. పాటలు డాన్సులు పాటలు ఒక స్టెప్ మైండ్ బ్లోయింగ్. హీరోయిన్ కోసం సీఎం మార్చేస్తాడు అని చెప్తే ఇంకా నేను సినిమా చూడాలి. అదే చెప్పండి, మీ ఫీల్ ఎలా అనిపించింది? బెస్ట్ సీన్ ఏంటి మీకు పుష్పలో? ప్రతి ఒక్క సీన్ బెస్ట్ సీన్. 5 years హార్డ్ వర్క్ మొత్తం ఒక సినిమాతో చూపించింది అందరికి. మనీ రికార్డు బ్రేక్ అయితే మొత్తానికి పుష్ప టీంకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలి, చెప్పాలి